హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే మా పిల్లలిద్దరికి బోటికలు అనేది వేస్తున్నాను అనమాట. అంటే భోగి పండ్లు. దాంట్లోకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంకుమ తీసుకోవాలి ఫ్రెండ్స్. కుంకుమ అయితే మనం ఏ పళ్ళెంలో అయితే దాన్ని మిక్స్ చేసుకోవాలనుకుంటామో కుంకుమ పసుపు అన్నీ వేసేసుకొని ఆ తర్వాత దాన్ని మళ్ళీ తర్వాత అయితే అక్షంతలు కొన్ని, మళ్ళీ రేగి పండ్లు మనం వేస్తాం కదా, రేగి పండ్లు, తర్వాత పూలు, చాక్లెట్స్, ఇంకా కాయిన్స్ అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం బాగా. చూడండి, ఇలా చాక్లెట్స్ ఇలా అన్నీ సపరేట్గా పెట్టుకొని ఆ తర్వాత మనం ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడు అవన్నీ కలిపేసుకోవాలన్నమాట. ఈ భోగి పండ్లు అయితే మనము ఆడవాళ్ళకి వేయాలా, మగవాళ్ళకి వేయాలా, ఆడవాళ్ళు వేయచ్చా, మగవాళ్ళు వేయచ్చా, ఎవరు వేయాలి అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఈ భోగి పండ్లు అనేది పుట్టిన పిల్లల నుంచి 11 సంవత్సరాల పిల్లల వరకు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరికైనా వేయచ్చండి. మగపిల్లవాడైనా మన పిల్లవాడే, ఆడపాప అయినా మన పాపే కదండి. సో అందుకని ఎవరికైనా వేయచ్చు అనమాట. ఇదైతే ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే బేసి సంఖ్యలో తీసుకోండి. ఫస్ట్ నుంచి తీసుకున్న వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ 11 ఇయర్స్ వరకు చేయొచ్చండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పే మీకు ఇన్ఫర్మేషన్ మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో వాడుకోండి మీకు నచ్చినట్లయితే. ఆ తర్వాత అయితే అన్నీ మిక్స్ చేసేసుకున్నాక నేను చెప్పాను కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత అయితే మనం పిల్లల్ని ఒక క్లాత్ వేసుకొని క్లాత్ పైన కూర్చోపెట్టేసి ఆ తర్వాత అయితే మనము ఆ పిల్లలకి చైర్లు ఉంటే చైర్లు, లేకుంటే పీటలైనా వేసి, లేకుంటే కింద అయినా కూర్చోపెట్టి మన స్తోమతను బట్టి చేసుకోవచ్చు. ఇంతే వేయాలి అంతే వేయాలి, ఇంతమందినే పిలిచాలి అంతమందినే పిలిచాలనేసి దాంట్లో ఫార్మాలిటీస్ ఏమి ఉండవండి. మీకు నచ్చినట్లయితే ఇంట్లో వాళ్ళే చేసుకోవచ్చు. లేదు కొంతమందిని పిలిచాలంటే కొంతమందినైనా పిలుచుకోవచ్చు. 5 మెంబర్స్ కానీ 3 మెంబర్స్ కానీ 7 కానీ మన స్తోమతను బట్టి పిలుచుకోవచ్చు. దీనికి కానుకలు అయితే ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఇదైతే మనం వేస్తాం కదా, అదే పైన ఇవి పోటికలు అనేది పోస్తాం కదా, అదే ఇవ్వాలన్నమాట వచ్చిన వాళ్ళకు. అవి వేసేసిన తర్వాత కాయిన్స్ అవన్నీ వాళ్ళకే ఇచ్చేసేయాలి. ఈ బోటికలు పోసేది ఎలా పోయాలంటే, తల్లి కానీ తండ్రి కానీ ఫస్ట్ కుంకుమ పెట్టేసి పిల్లలిద్దరికీ కుంకుమ పెట్టేసి ఆ తర్వాత అయితే భోగి పండ్లు మన చేతి నిండుకు తీసుకొని మనం తీస్తాం చూడండి. అలా రొటేషన్లో దిష్టి అయితే 3 సార్లు ఇటు సైడ్కి 3 సార్లు అటు సైడ్కి ఒక్కొక్క పిల్లలకి అలా తీయాలన్నమాట. తీసేసిన తర్వాత వాళ్ళ తల హెడ్ పైన వేసేయాలి. అలాగా ఎంతమంది వచ్చింటే అంతమంది దగ్గర పోయించాలి వాళ్ళని. మనసులో మనమైతే మా పిల్లలకు ఉండే నరదిష్టి అంతా పోయేటట్టు చూడు తండ్రి అని మహావిష్ణువు తలుచుకొని మనమైతే బోటికలు అనేది వేయాలన్నమాట. నాకైతే ఇంతవరకే తెలుసు, మిగతా ఇంకేమైతే పెద్దగా తెలియదండి. మాకు తెలిసిన దీంట్లో మేమైతే చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకేమన్నా మేము మిస్టేక్స్ ఏమన్నా చేసామేమో, మా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకంటే చాలా తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. నాకైతే పెద్దగా ఏదో కొంతమంది ఎవరైనా చెప్తారు కదా, సో అది వినడమే అనమాట. అది విని మా పిల్లలు కూడా చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది అనమాట. సో అందుకని చేశాను. మా పాపకి చిన్నప్పుడు ఎప్పుడో చేశాను. బాబుకి అయితే ఒకసారి కూడా చేయలేదు, అందుకని చేద్దామనేసి ఈ ఇయర్ అయితే చేశాను. మా పాపకైతే 9 ఇయర్స్, మా బాబుకి అయితే 7 ఇయర్స్. ఇద్దరికి కలిసి వచ్చింది కదా అనేసి ఇద్దరిని కూర్చోపెట్టి చేశాను అనమాట. నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే. మా ఆయన అయితే అడుక్కొని నేను పిలిపించుకున్నాను అనమాట. వర్షం అనమాట దానికి తోడు. అందువల్ల నేను రానుపోవే అంటే నేను ఎలాగోలాగా మా ఆయన్ని పిలుచుకొని చేసుకున్నాను అనమాట. తర్వాత అయితే మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలుస్తామంటే కొంతమందిని పిలిచాము. వాళ్ళైతే వీడియోలో లేరు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీస్ కూడా వచ్చారనమాట. ఎలా చేస్తారు ఏమిది మాకు తెలియదే, మేము కూడా చూస్తామని వచ్చారు. ఇలా చేయండి అని చెప్తే వాళ్ళు కూడా చేశారనమాట. మా పిల్లలకి మేము ఎప్పుడు చేయలేదండి ఇలాగా అంటున్నారు. మాకైతే తెలుసు, మేము చేస్తాము ఎప్పుడు ఇలాగా. అందరూ ఇలాగే నేను ఎలా చెప్పానో అలాగ చేసేసారనమాట. నాకైతే బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఆ తర్వాత అయితే ఇద్దరికి వేసేసేయాలన్నమాట. వాళ్ళైతే ఫ్లవర్స్తో ఆడుకుంటున్నారు. పూలమాల అది ఆప్షన్ అనమాట, మన ఇష్టము. మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఆప్షన్ మన దగ్గర ఉంది కాబట్టి మేమైతే అరేంజ్ చేసాము. అవే ఉండాలి ఇవే ఉండాలని ఏం లేదండి. చెరుకులు అన్నీ కూడా ఉండాలి. నాకైతే దొరకలేదు కాబట్టి నేను ఏమేమో వేసుకున్నాను. ఉన్నవైతే వేసుకొని చేసుకున్నాను అనమాట.
ఇంకా వచ్చిన వాళ్ళతో వేసేసుకొని అన్నీ చేసేసుకున్నాము. పిల్లలకి నరదిష్టి పోవాలని వచ్చిన వాళ్ళందరినీ మనసులో అనుకొని వేయమని చెప్పాలన్నమాట వాళ్ళకు అది మనం వేసిన వాటిని వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. అదే అనమాట వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కానుక. అంటే ఇంకా మనకైతే పెద్దగా ఖర్చు ఏమి ఉండదండి వీటిల్లో పెద్దగా ఏమి ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే ఒక 300-400 అయితే సరిపోతుంది నాకు తెలిసి. మీరు ఎలా చేస్తారు భోగి పండ్లు? ఇలాగే చేస్తారా, ఇంకెలాగైనా చేయాలేమో? మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.